ప్రియులారా, దేవుని వాక్యం చూసుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. 11వ వచనం. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును. ప్రభునందు ప్రియరా, ఈ వాక్యము మనం చదివిన ఈ మాటలు చెబుతున్నవారు ఎవరు అనంటే యోహోను చెబుతూ ఉన్నాడు. యోహోను. ఈ యోహోను మరి అరణ్యములో జీవిస్తూ దేవునిని గూర్చి ప్రకటిస్తూ అనేకులకు సువార్త చెప్పి వారిని రక్షణలోనికి నడిపిస్తూ ఉన్నాడు. ఎవరిని గూర్చి చెబుతూ ఉన్నాడు అనంటే యేసుక్రీస్తును గూర్చి చెబుతూ ఉన్నాడు. యేసు ప్రభు యొక్క శక్తిని గూర్చి, యేసు ప్రభువులో ఉండే అభిషేకమును, పరిశుద్ధాత్మ అభిషేకమును గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియరా, ఇక్కడ ఒక ఆత్మ సంబంధమైన లింక్ కనబడతా ఉంది. ఏమిటి ఆ లింక్ అంటే, మాట్లాడుతుంది యోహోను ఎవరిని గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు అనంటే యేసుక్రీస్తును గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. వీరి ఆత్మీయ జీవితాలు చూస్తే యోహోను దేవుని శక్తి కలిగిన వాడే, కానీ యేసుక్రీస్తు ఇంకా యోహోను కంటే అధికమైన శక్తి కలిగిన వాడు. గమనించండి, ఇక్కడ ఉన్న ఆత్మీయ మర్మం ఏమిటంటే, మనము ఆత్మీయముగా బలపడాలి, ఎదగాలి అని అనుకుంటాము. కానీ ఆత్మీయముగా మనం ఎదగాలి అని అనుకున్నప్పుడు మనం ఎప్పుడు కూడా మనకంటే ఆత్మలో ఎక్కువగా ఉన్న వారిని గురించి మాట్లాడుకోవాలి. మన ఆత్మీయ స్థాయి కంటే ఇంకా అధికమైన ఆత్మీయ స్థాయి కలిగిన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని గురించి మాట్లాడుకోవాలి. అప్పుడేమవుతుందంటే మనలో ఆత్మీయ బలం పెరుగుతూ ఉంటుంది, ఆత్మీయ వెలుగు మన లోపలికి వస్తూ ఉంటుంది. మనము ఆత్మీయముగా ఒక స్థాయిలో ఉంటాము, కానీ మనకంటే తక్కువగా ఉన్న వాటిని గురించి కానీ లోక సంబంధమైన వాటిని గురించి కానీ ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉంటే మన ఆత్మీయ స్థితి క్రిందకు లాగబడినట్లుగా ఉంటుంది, అలా క్రిందకు అణిచివేయబడినట్లుగా ఉంటుంది. అందుకనే మనం ఎప్పుడు కూడా తక్కువ స్థాయిలో ఉన్న పరిస్థితులను గూర్చి మన ఆత్మలను దిగజార్చే వారి మాటలను వింటూ మనం ఎప్పుడూ మాట్లాడుకోకూడదు. ఒకవేళ నువ్వు అలాగ మాట్లాడితే ఆత్మీయముగా దిగజారిపోతా ఉంటావు, ఒకానొకప్పటికి అడుగంటిపోతావు.
నీవెప్పుడు ఆత్మీయముగా బలపడాలంటే నీకంటే ఉన్నత స్థాయిలో ఉన్న ఆత్మీయులను గూర్చి చెప్పుకోవాలి. వారి ప్రార్థనా జీవితాన్ని గూర్చి మాట్లాడు, వారి విశ్వాసాన్ని గూర్చి మాట్లాడు, వారి త్యాగమును గూర్చి మాట్లాడు, వారి సేవలో దేవుడు చేసిన అద్భుతాలను గూర్చి మాట్లాడు, వారు దేవుని కొరకు ఎలాగూ జీవించారో అని మాట్లాడుతూ తెలుసుకుంటూ ఉంటే నీ ఆత్మ వర్ధిల్లుతూ ఉంటది. ఇక్కడ యోహాను ఆత్మీయుడే, కానీ యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నాకంటే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే భూలోకములో పుట్టిన వాళ్ళల్లో ఈ క్రొత్త నిబంధన కాలములో, అనగా క్రీస్తు శకము అని ప్రారంభమైంది యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుకతో. అనగా క్రీస్తు శకము 1వ సంవత్సరం అంటే యేసు ప్రభు పుట్టిన సంవత్సరం. అప్పటి నుండి ఇప్పటికీ 2023వ సంవత్సరం ఇది. ఈ 2023వ సంవత్సరములో చాలా మంది స్త్రీలు పుట్టారు, చాలా మంది పురుషులు పుట్టారు. ఇప్పుడు మన ప్రపంచ జనాభా 800 కోట్లకు వెళ్ళిపోయింది. 800 కోట్లకు మించిపోయింది. ఇన్ని కోట్లలో శ్రేష్ఠులు, పుట్టిన వాళ్ళల్లో శ్రేష్ఠులు ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు నంబర్ 1, యోహాను నంబర్ 2. అంతే. ఇంకెంతమంది అన్నా పుట్టనివ్వండి, పుట్టిన వాళ్ళు ఎవరైనా వీళ్ళిద్దరి కంటే తక్కువే కానీ ఎక్కువ కాదు. అంటే ఈ క్రొత్త నిబంధన గ్రంథము అనగా ఈ నూతన నిబంధన కాలములో పుట్టిన వాళ్ళల్లో యేసుక్రీస్తు ప్రభువారు గొప్పవాడైతే యోహాను 2వ స్థాయిలో గొప్పవాడు. ఎందుకు వీళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు అనంటే, ఇద్దరిలో దేవుని ఆత్మ ఉన్నాడు, ఇద్దరిలో దేవుని అభిషేకం ఉన్నది, ఇద్దరిలో దేవుని శక్తి ఉన్నది, ఇద్దరు దేవుని చిత్తానుసారముగా పుట్టారు, ఇద్దరు దేవుని చిత్తములో పెరిగారు, వీరిద్దరూ దేవుని కొరకు జీవించారు. అందువలన వీళ్ళిద్దరూ చాలా గొప్పవాళ్ళుగా ఉన్నారు. పిల్లరా, వీళ్ళిద్దరూ గొప్పవాళ్ళు అవటానికి వీళ్ళ కుటుంబ చరిత్ర ఏమిటి? ఒక వ్యక్తి యొక్క గొప్పతనము ఆ కుటుంబ చరిత్ర మీద కూడా ఆధారపడి ఉంటుందండి. కుటుంబము గొప్పదైతే ఆ కుటుంబములో గొప్పవారు బయటకు వస్తారు. నేటి దినాలలో గొప్పవారు అంటే అర్థం ఏంటంటే, మనుషుల సైకాలజీ చెబుతున్నాను, ఈ లోక సంబంధమైన నాయకుల ఆలోచనలు చెబుతున్నాను. ఒక వ్యక్తి గొప్పవాడు అంటే అర్థం ఏమిటంటే, బాగా కొన్ని 100 ఎకరాల పొలాలు సంపాదించాలి, కొన్ని బిల్డింగులు సంపాదించాలి, కొన్ని కోట్లు లక్షలు అకౌంట్స్లో బ్యాంకుల్లో ఉండాలి, వాళ్ళ చుట్టూ ఎప్పుడు ఒక 50 మందో 100 మందో చుట్టూ తిరుగుతూ నమస్తే 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 అని చెప్పాలి. ఆ ఖద్దరు వస్త్రాలు ధరించని వాళ్ళందరూ వాళ్ళ చుట్టూ తిరుగుతుంటే ఆహా గొప్పోడు, ఎంత గొప్పోడు అని లోకానుసారమైన ఆలోచనలు. కానీ ప్రభు దృష్టిలో అసలు గొప్పవారు ఎవరు అని చూస్తే, ఒక ప్రార్థనాపరమైన కుటుంబములో నుండి పిల్లలు రావాలి. వాళ్ళు ఎంతవరకంటే ఒక 5 సంవత్సరాలు నాయకుల్లాగా కనబడతారు, ఆ తర్వాత ఏమైపోతారో కూడా మనకు తెలియదు. ప్రేరక
గమనించండి, ఒక గొప్ప వ్యక్తి రావాలి అనంటే ఆ కుటుంబము చరిత్ర కూడా చాలా అవసరము. యోహాను పుట్టిన ఇల్లు లేక ఆ కుటుంబము ఎవరు అనంటే జకరియా ఎలిజబెత్. జకరియా ఎలిజబెత్ అంటే తల్లిదండ్రులు. వీళ్ళెవరు అనంటే ప్రార్థనాపరులు. వీళ్ళెవరంటే దేవుని వాక్యానుసారముగా నడుచుకునేవారు. సకల విధములైన ఆజ్ఞల చొప్పునను కట్టడల చొప్పును న్యాయ విధుల చొప్పునను నడుచుకొనుచు నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులైన తల్లిదండ్రులు వీరిద్దరు. తల్లి తండ్రి నీతిమంతులుగా జీవిస్తే, తల్లి తండ్రి యథార్థమైన భక్తి చేస్తే వాళ్ళ పిల్లలు గొప్పవారుగా మారతారు. దేవుడే వాళ్ళని మార్చేస్తాడు. అలాగ నీ యథార్థమైన భక్తి నేర్చుకుంటే ఒక తల్లివి ఒక తండ్రివి. నీ పనంతా ఏమిటంటే ఇద్దరు పిల్లల్ని కన్నాను, ముగ్గురు పిల్లల్ని కన్నాను, ఇక వాళ్ళని పోషిస్తే చాలే అని అనుకుంటావు. అది కాదు, నీవు ప్రార్థన చేస్తే, ప్రభు పనిలో నీవుంటే, నీవు ప్రార్థనాపరురాలైన తల్లిదండ్రులుగా మీరు ఉంటే మీ పిల్లలు దేవుడు గొప్పవారిగా చేస్తాడు. జకరియా ఎలిజబెత్ ప్రార్థనాపరులు. దేవునికి ధూపం వేసేవాళ్ళు, యాజకత్వం చేసేవాళ్ళు. వాళ్ళు గొప్ప ప్రార్థనాపరులు. అందువల్లనే వారి గర్భములో నుండి పుట్టిన యోహాను ప్రభు దృష్టికి గొప్పవాడుగా మారాడు. అనగా తల్లి గర్భము దాల్చినప్పుడు, ఈ తల్లి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనాత్మ పుట్టబోయే పిల్లవాడిలోకి వెళుతుంది. తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె చదివిన వాక్యం, ఆమె పాడిన పాటలు, ఆమె చేసిన ప్రార్థన, ఆమె చేస్తూ ఉన్న భక్తి, ఆమె కార్చిన కన్నీరు, ఆ కన్నీటి ప్రార్థన, ఆ వాక్యం యొక్క ప్రభావం గర్భములో ఉన్న పిల్లలోనికి వెళ్ళిపోతుంది. వాళ్ళు డెలివరీ అయినప్పుడు, వారు జన్మించినప్పుడు దేవుని యొక్క శక్తి బిడ్డల్లో ఉంటది. ప్రభువులారా, ఈ వాక్యం వింటా ఉంటే తల్లిదండ్రులైన మీకు ఒక మాట ఆలోచన రావచ్చు, అయ్యో నేను ఈ పాటికి గొప్ప వ్యక్తిగా మారుండాలంటే మా అమ్మా నాన్న దేవుని తెలుసుకొని, మా అమ్మా నాన్న నా కోసం ప్రార్థన చేసి ఉంటే ఈ రోజున నేను గొప్ప వ్యక్తిగా మారేదాన్ని కదా అని అనుకోవచ్చు. మీ అమ్మా నాన్నకి లేని అవకాశం మీకు ఇచ్చాడు. ఇప్పుడు మీ అమ్మకి మీ నాన్నకి ఆ రోజుల్లో ప్రార్థన చేసి అలవాట్లేదేమో. ఈ రోజున గాడ్ హ్యాస్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు దిస్ జనరేషన్. ఈ తరానికి ఇచ్చాడు. నీవు ఒక తల్లివి ఈ రోజున సంఘంలో, నీవు ఒక తండ్రివి ఈ రోజున, నీకు ఈ అవకాశం దేవుడు ఇస్తున్నాడు. నీ బాధ్యత ఏమిటంటే నీ పిల్లలను గొప్పవారిగా చెయ్యాలి. నీ పిల్లలు దేవుని ఆశీర్వాదం పొందేటట్లుగా చెయ్యాలి. నీ పిల్లలు ప్రభు దృష్టిలో గొప్పవారుగా మారాలి అనంటే నీవు జకరియా ఎలిజబెత్తుల్లాగా మారాలి. ప్రియరా, నేటి దినాల్లో తల్లిదండ్రులు ప్రార్థనాపరులుగా మారితే ఇప్పుడు పెరుగుతున్న యువకుల తరము రేపటి కాలంలో ప్రభు పనిలో చేస్తే ఆ తర్వాత రాబోయే తరాలలో పాపము తగ్గుతుంది, నీతి పెరుగుతా ఉంటది. గొడవలు పోట్లాటలు తగ్గుతా ఉంటాయి, దేవుని కార్యక్రమాలు పెరుగుతా ఉంటాయి, అన్యాచారాలు రూపుమాపిపోతాయి.
కొలై వాక్యము పెరుగుతా ఉంటది. సమాజములో గొప్ప విప్లవాత్మకమైన మార్పు వస్తది. కావున ఈ యోహాను చెబుతూ ఉన్నాడు, నాకంటే వెనుక వచ్చువాడు. నేను ముందు పుట్టాను, కానీ నాలో దేవుని శక్తి ఉంది. నేను దేవుని కార్యాలు చేస్తున్నా, నేను దేవుని పనిని చేస్తున్నా. నేను బోధ చేస్తే ప్రజలు మారుతున్నారు. అనేకులకు నేను బాప్తిసం ఇచ్చాను. దేవుడు నాకు ఏ పని అప్పగించాడు ఆ పని చేస్తున్నా. నేను గొప్పోళ్ళని మీరు అనుకుంటున్నారు, కానీ నా వెనుక వచ్చువాడు ఇంకా గొప్పవాడు, నాకంటే శక్తిమంతుడు. నేను మీకు నీళ్ళల్లో బాప్తిసం ఇచ్చాను, నా ప్రభు అగ్నిలో బాప్తిసం ఇస్తాడు, పరిశుద్ధాత్మ బాప్తిస్వాన్ని మీకు ఇస్తాడు. సోదరా సోదరి, సంఘం ఎప్పుడూ కూడా నీ స్థాయిని మించిన నీతిమంతులను గురించి మాట్లాడాలయ్యా. నువ్వు వేస్ట్ గా ఏదో ఒక చోట కూర్చొని ఈ పడిపోయిన వాళ్ళని కూర్చి, లోక సంబంధమైన కూర్చి గంటల గంటలు మాట్లాడుకోబోకు. పురుగులు పట్టిన స్థితి ఎలాంటిదో వ్యర్థమైన మాటలు మాట్లాడే వాళ్ళ స్థితి కూడా అలాగే ఉంటది. దేవుని శక్తిని మాట్లాడు, దేవుని భక్తిని మాట్లాడు, దేవుని వాక్యాన్ని మాట్లాడు, పరిశుద్ధాత్మ అభిషేకమును గురించి మాట్లాడు, దేవుని కార్యాలను గురించి మాట్లాడు, నీ ఇంటిలో మాట్లాడు. ఎవరికి చెప్పడానికి ఎవరికి లేకపోతే నీ ఇంటిలో గోడకు ఎదురుగా తిరిగి ఆ గోడతో మాట్లాడు. నీతిని గురించి గోడకు చెప్పు, పరిశుద్ధతల గురించి గోడకు చెప్పు, దేవదూతల కార్యాల గురించి గోడకు చెప్పు. గోడలకు చెప్పండి, మీ ఇంటిలో నీతి పెరుగుతుంది. దేవుని కార్యాలు అలాగ మన ఇళ్లలోకి రావాలి. దేవుని కార్యాలు మీ ఇళ్లలో ప్రారంభము కావాలి. ప్రియులరా, పరిశుద్ధాత్మ దేవుడు నా గుండెల్లో పెట్టుచున్న భారం ఏమిటంటే, మీ ఇళ్లల్లో ఈ పనులు జరగాలి. ఈ బోధ ఎవరి ఇంటిలో కూడా ఇక ఫలించకుండా ఉండటానికి వీలేదు. ప్రతి ఇల్లు ఫలించే ఇల్లుగా మారాలి. సోదరుడా, వ్యర్థమైన వాటిని గాలి చెదరగొట్టు, పొట్టును వినొద్దు, పొట్టును గురించి మాట్లాడొద్దు. నువ్వు నీకిచ్చిన నాలుకతో, నీకిచ్చిన నోటితో యోహానులాగా నాకంటే గొప్పవాడు ఉన్నాడని చెప్పు, నాకంటే శక్తిమంతుడున్నాడని చెప్పు. సోదరుడా, ఈ మాటలు చెబుతూ ఉండగానే నువ్వు నడుస్తావు. ఈ మాటలు వింటూ ఉండగానే నీకు స్వస్థత వస్తుంది. ఈ మాటలు వింటూ ఉండగానే సమాధానం నీ ఇంటి పైన కప్పులాగా మారిపోతుంది. యోహాను అంటున్నాడు, నాకంటే శక్తిమంతుడు వస్తున్నాడు.